డియర్ ఫ్రెండ్స్, తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలు చాలా క్రిటికల్గా ఉన్నాయి. రాజకీయ పరిణామాలతో పాటు తెలంగాణ యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. ఇరు తెలుగు రాష్ట్రాలు డివైడ్ అయిన తర్వాత 9 ఏళ్ళు ప్రో తెలంగాణ పార్టీ అంటే బీఆర్ఎస్ ఒక వెన్నుపోటు రాజకీయం కొనసాగించి తాయిలాలతో మెజారిటీ ఓటర్లను బుట్టల వేసుకొని 9 ఏళ్ళు అరాచకపు పాలన, లెక్కలేని పాలన, జవాబుదారీతనం లేని పాలన కొనసాగించి తెలంగాణ ఓటర్లను భారీగా మోసం చేసి దిగిపోయినట్టు మనకు చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. అయితే వాళ్ళ పాలన 9 ఏళ్లుగా తెలంగాణని ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, విద్య పరంగా, వైద్యం పరంగా, మౌలిక సదుపాయాల కల్పన పరంగా వెనుకబాటుకు గురి చేసిన రైతు బంధు అనే తాయిలం, అది కాకుండా ఈ వెస్ట్ హైదరాబాద్ ఒక అద్దంలా చూపించి డెవలప్మెంట్ అంటే మెరుస్తున్న భవనాలు, ఒకవైపు మెరుస్తున్న భవనాలు ఉంటే ఇంకోవైపు రైతు బంధు అనే ఒక గొంగడి గప్పి రెండిటి మధ్యలో తమ పరిపాలన కొనసాగించి ముగిచ్చి 9 ఏళ్ల తర్వాత సుమారు 10 లక్షల కోట్ల అప్పు, 7 అని చెప్తున్నారు కానీ సుమారు 10 లక్షల కోట్ల అప్పు తెలంగాణ నెత్తిన రుద్ది నిష్క్రమించారు గత పాలకులు. అయితే ఈ దుర్మార్గపు పాలనను తట్టుకోలేక సామాన్య ప్రజలు ఈ ప్రో తెలంగాణ పార్టీని గద్దెదించిన ఇప్పుడు వచ్చిన పార్టీ తన వంతు పాత్ర పోషిస్తూ ఈ చితకనబడ్డ తెలంగాణను అంటే భూస్థాపితం చేసే దిశగా వెళుతుంది. ఆందోళన కలిగిన మనం ఏం చేయలేని పరిస్థితి. అన్నిటికన్నా ముఖ్యం ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పాలన కొనసాగిస్తూ ఉన్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్న. మనకు అనిపించినట్టు కాంగ్రెస్ పాలన ఇక్కడ ఉన్నట్టున్నా, మనం అనుకున్నట్టు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా మనకు కనిపిస్తున్న, గత ప్రభుత్వంలో తెలంగాణ వాదులు అని పేరు చెప్పుకున్న పార్టీ తమ కాంట్రాక్ట్లన్నీ ఆంధ్ర వాళ్లకు ఇచ్చిన, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భావన కల్పించి మురిపించగలిగారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం
7-8 లక్షల కోట్ల అప్పు భారంతో పవర్లోకి వచ్చి ఏమీ సాధించలేని పరిస్థితిలో చేరుకొని 2 ఏళ్లకు చేతులెత్తేసే సందర్భం మనం చూస్తున్నాం. అభివృద్ధి అంటే నిధులు కావాలి. నిధుల లేమి ఉన్న ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అని ముఖ్యమంత్రి సాక్షాత్తు టీవీలలో క్లియర్గా చెప్పడం జరిగింది. అన్ని జీతాలు అప్పులు పోను రాష్ట్రం నడిపించడానికి ప్రతి నెల 5,000 కోట్లు ఉన్నాయి. సో సంక్షేమంలో సింహభాగం దేనికి వెళ్ళాలో మేధావులు నిర్ణయించాలి అని ముఖ్యమంత్రి అనడం తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎలాంటి దుస్థితికి చేరిందో మనకందరికీ తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏమొస్తుందంటే, తెలంగాణ అనే రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా నడిపిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తనకున్న ఆకాంక్షని నరేంద్ర మోదీ సాయంతో తన ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. మనం ఇక్కడ గమనించవలసింది ఏమంటే, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి సహాయంతో తెలంగాణని కూడా పరోక్షంగా పాలించే పొజిషన్కి చేరుకున్నాడు. అసలు బీజేపీకి మద్దతిస్తున్న బీజేపీకి బద్ధ వ్యతిరేకి అయిన కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి అనే ఒక వంతెన ఎలా కలుపుతుంది? టీడీపీకి కాంగ్రెస్ అంటే పడదు, బీజేపీకి కాంగ్రెస్ అంటే పడదు. కానీ ఇరు పార్టీలు రేవంత్ రెడ్డిని కొనసాగించే అన్ని దారులను తెరిచి ఉంచటం ఆశ్చర్యకరం. అంటే బీజేపీ రేవంత్ రెడ్డితో కంఫర్టబుల్గా ఉంది. రాజకీయాల్లో ఇలాంటి దుస్థితి మనం ఎప్పుడు చూసి ఉండం. 2 బద్ధ వ్యతిరేకత ఉన్న పార్టీలు కాంగ్రెస్ని బతికించడానికి పడుతున్న పాట్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. బహుశా దేశంలో ఇది మొదటిసారి ఇలాంటి పరిస్థితులు దేశం చూస్తున్నది. అంటే కేవలం రేవంత్ రెడ్డి కోసం ఇక్కడ పాలన ఎలా జరిగినా కొనసాగుతూ ఉంది. ఇది విచిత్రమైన రీజన్. రేవంత్ రెడ్డి కోసం అంటే కాంగ్రెస్ కోసం అని అర్థం కాదు. బీజేపీ టీడీపీకి రేవంత్ పై ఎంత నమ్మకం ఉందో అంతా కాంగ్రెస్ హైకమాండ్కి రేవంత్ పై లేదు. అంటే సొంత పార్టీ నేతపై విపక్షాలకు ఉన్నంత నమ్మకం స్వపక్షానికి లేదు. ఇది దీని సారాంశం. అంటే ఇంత బ్యాలెన్స్ చేసుకుంటూ తెలంగాణ తాయిలాల కోసం కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ని కొనసాగించడం మనం అందరం చూస్తున్నాం.
తెలంగాణ తాయిలాల కోసం. అంటే తెలంగాణ నుంచి అందుతున్న మద్దతు కొనసాగాలి అంటే రేవంత్ రెడ్డికి బీజేపీ టీడీపీ అండగా ఉండటం కూడా కాంగ్రెస్కి పర్వాలేదు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఈ పర్ముటేషన్ కాంబినేషన్లన్నీ సరిగ్గా ఉన్నాయి, కానీ అసలు తెలంగాణ వాళ్ళు ఎవరికి ఓటేశారు అని గిచ్చి చూసుకునే పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. రేవంత్కి ఓటేశారా, కాంగ్రెస్కి ఓటేశారా? రేవంత్ని చూసి ఓటేస్తే మరి రేవంత్ తనకు కావాల్సిన నిధులు బీజేపీ దగ్గర రాబట్టగలుగుతున్నాడా? మరి కాంగ్రెస్ని చూసి ఓటేస్తే బీజేపీకి వ్యతిరేకంగా హైదరాబాద్ని డెవలప్ చేసే సత్తా కాంగ్రెస్కి ఉందా? అంటే ఇక్కడ పాలిస్తున్న వాళ్ళు తెలంగాణని అభివృద్ధి చేయడానికి తెలంగాణ ఫోకస్తోని పాలిస్తలేరు. తెలంగాణ అనే ఒక నిధిని ఎవరి శ్రమ కొద్దీ వాళ్ళు దోచుకునే పనిలో ఉన్నారు. నా భయం ఏమంటే రేవంత్ రెడ్డి దిగేటప్పటికీ తెలంగాణ సగటు అప్పు 15 లక్షల కోట్లు దాటొచ్చు. మౌలిక సదుపాయాల కోసం నిధులు లేని దౌర్భాగ్యపు స్థితికి 9 ఏళ్లలో ఒక ధనిక రాష్ట్రం అంటే రూపాంతరం చెందింది అంటే మనం అందరం సిగ్గుపడవలసిన విషయం. రేవంత్ రెడ్డి పాలన అటు స్వపక్షానికి ఇటు విపక్షానికి రెండిటికి మేలు చేస్తుంది. అంటే బీజేపీ వాళ్ళు తమకు రావాల్సిన వాటా తెలంగాణ నుంచి రాబడుతూ ఉన్నారు, స్వపక్షం అయితే రాబడుతుంది, దాంట్లో తప్పేం లేదు. అసలు నష్టపోతుంది తెలంగాణ వాసులు. ప్రాబ్లం వచ్చింది ఎక్కడంటే వీళ్ళు ఏం చేసినా పర్వాలేదు కానీ తెలంగాణ వాసులు వేసిన ఓటుకు న్యాయం జరగటం లేదు అనేదే అతిపెద్ద విమర్శ. దయచేసి ఒక విషయం గమనించాలి. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సహాయంతో మోదీని మెప్పించి కాంగ్రెస్ని ఒప్పించి పరిపాలన సాగిస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి మోదీ మద్దతు తీసుకొని చంద్రబాబు నాయుడు అండతో తెలంగాణను నడిపిస్తున్నాడు. అంటే ఇది కాంగ్రెస్ పాలననా ఎన్డీఏ పాలననా అనేది ప్రజలు దృష్టి కూడా పెడతలేరు. బహుశా ఇది కాంగ్రెస్ పాలన అనుకుంటున్నారు. కానీ మోదీ సహాయంతో చంద్రబాబు నాయుడు అండతో అంటే అది ఎన్డీఏ పాలన కానీ కాంగ్రెస్ పాలన ఏమాత్రం కాదు. అంటే బీజేపీ సైగ చేసే వరకే రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది అని అర్థం. సరే, ఎవరి పాలన ఎలా ఉంటే ఏమి, మరి తెలంగాణ అభివృద్ధి పరిస్థితి ఏమి అంటే బీజేపీకి, బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి, టీడీపీకి ఏ పార్టీకైనా తెలంగాణ అభివృద్ధి అనే పదం మింగుట పడటం లేదు. ఎవరి లాభాలు, ఎవరి రాజకీయ ఆకాంక్షలు వాళ్ళు తమ స్టైల్లో తెలంగాణలో నెరవేర్చుకుంటూ ఉన్నారు. మన ఛానల్ 2.5 ఏళ్లుగా మీ అందరికీ ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉంది. ఒక రాష్ట్రం రియల్ ఎస్టేట్
టర్నోవర్ని, రియల్ ఎస్టేట్ అభివృద్ధిని జీడిపిలో జత కలిపి చూపటం ఆ రాష్ట్రం యొక్క నిబద్ధతను, ఆ రాష్ట్రం యొక్క పరిస్థితిని అద్దంలా చూపిస్తుంది. కడుతున్న బిల్డింగ్ యొక్క వాల్యూని 300 రెట్లు పెంచి అది ఒక రాష్ట్ర జీడిపిగా చూపించడం అసహ్యం కలిగిస్తుంది. నేను 2.5 ఏళ్లుగా వ్యతిరేకిస్తున్న ఇష్యూ ఏమంటే, ఒక రాష్ట్రం యొక్క జీడిపి రియల్ ఎస్టేట్ ఇన్కమ్తో జోడించి చూపించడం వల్ల ఒక రాష్ట్రం యొక్క డొల్లతనం పబ్లిక్లా అంటే రాకుండా అవాయిడ్ చేయగలిగాడు గత ప్రభుత్వంలో 9 ఏళ్ళు. రాష్ట్రం అభివృద్ధి అంటే మెరిసే అద్దాలతో మెరిసే వెస్ట్ హైదరాబాదులో హైరైజ్లు, సంక్షేమం అంటే రైతు బంధు కరెక్ట్ టైంలో పడటం, తెలంగాణ అంటే రైతు బంధు, తెలంగాణ అంటే మెరిసే హైరైజ్లు. వీటి మధ్యలో నలిగిపోతున్న ప్రజల ఆకాంక్షలు, వ్యవసాయాలు, అభివృద్ధి, ఎడ్యుకేషన్ అంటే ఇలాంటివన్నీ ఈ రెండిటి ముందు 9 ఏళ్లుగా కనిపించటం మానేసింది. అయినా సోయలేని తెలంగాణ ప్రజలు బహుశా ఇదే అభివృద్ధి అనుకొని ఆనందపడుతూ వచ్చారు. సరేలే 9 ఏళ్ళు చూసాము వీళ్ళ పాలన, ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూద్దాము అని రుచి చూడడానికి పోతే ఆరోగ్యం మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చేసింది. పాలన కొనసాగినాక 6 నెలల తర్వాత ఒక ముఖ్యమంత్రి, నాకు తెలియని విషయాలు రాష్ట్రం గురించి తెలిసాయి కనుక నేను వచ్చే 4 ఏళ్ల పాటు ఒక బొమ్మలా వివరించి 4 ఏళ్ళు ఒక రాష్ట్రాన్ని ఈడ్చుకు వెళ్తాను, 7 లక్షల 8 లక్షల కోట్ల అప్పు ఉందని రేవంత్ రెడ్డికి 6 నెలల తర్వాత తెలిసిందట. తెలిసిన తర్వాత వచ్చే 4 ఏళ్ళు ఏమీ చేయలేను, బీఆర్ఎస్ పాపాలు కడిగే దానికే 4 ఏళ్ళు పడుతుంది కనుక మా పాలన 4 ఏళ్ల పాటు ఈడ్చుకు వెళతాను అని క్లియర్గా చెప్పకనే రేవంత్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. ఇది తెలంగాణ దుస్థితి. ఇది సరే, తెలంగాణలో పాలన సాగించాలి అంటే అనే ప్రశ్న వచ్చినప్పుడు, తెలంగాణలో పాలన సాగించాలి అంటే భూములు అమ్ముకోవాల్సిందే అంటే ఇది ఒక ఫార్ములా. తెలంగాణ పాలన అంటే ప్రజా అసెట్స్ని అంటే ప్రజల ఆస్తులను అమ్ముకొని వాళ్ళకే పెట్టాలి. దీన్ని పాలన అంటారట. అదే పాలన ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తూ ఉంది. ప్రశ్నిస్తే అన్నీ ముందరున్నాయి, అప్పులు ఉన్నాయి, ఇన్కమ్ ఉంది, మీరే దాన్ని అంటే విభజించి పంచి మీరే నడిపించుకోండి అనే స్టేజ్కి ఒక ముఖ్యమంత్రి వచ్చాడు అంటే, మరి మీరు పవర్లో రాక ముందు మాటలు, పవర్లో వచ్చినాక మాటలు, అసలు ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టండి, ప్రజల బేసిక్ రిక్వైర్మెంట్స్ని కూడా పూర్తి చేయలేని దుస్థితికి మీరు ఒక రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి చేతులు ఎత్తేసే వైనం మీది. అటు బీఆర్ఎస్ తాము చేసిన తప్పులను ఒప్పుకుంటలేదు,
ఇటు కాంగ్రెస్ తాము చేయబోతున్న తప్పులను సరిదిద్దుకుంటూ లేదు. ఆంధ్ర వైపు దూసుకు వెళుతున్న 4 హైవేలు, ఒకటి నల్గొండ హైవే, ఒకటి పూనా నుంచి విజయవాడకు పోయే హైవే, ఒకటి 12 వరుసల రహదారి, ఇంకోటేమో ఎలివేటెడ్ శ్రీశైలం కారిడార్, ఇంకోటేమో నంద్యాల బైపాస్. ఇవన్నీ తెలంగాణలో నుంచి మొదలైన రోడ్లు కానీ తెలంగాణకు నయా పైసా లాభం లేని రహదారులు. ఈ రహదారుల ఖాతా తెలంగాణలో పడ్డ అభివృద్ధి మెట్లు మాత్రం ఆంధ్రాలో మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే తెలంగాణ ఖర్చులతో ఆంధ్రాలో రోడ్లు. ఇది దీని సారాంశం. అదెట్లా అంటే వంకరి ఆలోచన, తప్పు చేసి సమర్థించుకుంటున్నారు. ఎట్లా అంటే ఇది వంకరి ఆలోచన అండి. తెలంగాణ రోడ్లు ఆంధ్ర వైపు పోతే తెలంగాణ ఎలా అభివృద్ధి అవుతుందో నాకు మాత్రం లాజికల్గా అర్థం కావట్లేదు. సరే, ఈ రహదారులు మోసపూరితంగా ఉన్నా తెలంగాణను సర్వనాశనం చేసే రహదారులు మాత్రమే. మళ్ళీ నేను ఒక్క వర్డ్ కూడా వెనక్కి తీసుకోను. 100% ఈ రహదారులు తెలంగాణ అభివృద్ధి కోసం అయితే కాదు. ఈ రహదారులన్నా అన్ని చంద్రబాబు నాయుడు ఆకాంక్షతో పుట్టి పెరిగిన రహదారులు. వీటిని క్వశ్చన్ చేయటం పోయి ప్రజలు చప్పట్లు కొట్టడం మన తెలంగాణలో వాసుల ఎడ్యుకేషన్ స్టేటస్ని బయటపెడుతుంది. ఈ 12 వరుసల రహదారి ఫ్యూచర్ సిటీలో మొదలై మచిలీపట్నంలో ఎండ్ అయిన ఈ ఫ్యూచర్ సిటీ పరిస్థితి ఏమి అని ఒకసారి గమనిస్తే, రాబోయే వరల్డ్ ఇన్వెస్టర్స్ సమిట్ని మొదటగా ఫ్యూచర్ సిటీలో ఘనంగా నిర్వహిస్తాము అన్న సర్కార్ ఆ ఫ్యూచర్ సిటీ దుస్థితి చూసి ఆ ఇన్వెస్టర్స్ ఈ సిటీని ఇప్పుడు చూస్తే నవ్వుల పాలవుతారు, ఎవ్వడు నయా పైసా పెట్టాడు అన్న గమనించిన సర్కార్ ఇప్పుడు ఆలోచనలో పడ్డది. అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఘనంగా ఈ ఇన్వెస్టర్ సమిట్ చేయడానికి పోతే డొల్లతనం బయటపడుతుంది అన్ని గమనించిన సర్కార్ ప్లాన్ మార్చే పనిలో ఉంది. మనం ముందు నుంచి చెప్తున్నాం, ఈ మింగుడు పడని మాత్రని తెలంగాణ ప్రజల గొంతులో దింపే పని ఇప్పుడు సర్కార్ చేస్తుంది. మన దురదృష్టం ఇది. సుమారు 8,000 ఎకర్స్ ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో అతి చౌక ధరల్లో ఈ సోకాల్డ్ చూస్ చేసిన ఇన్వెస్టర్స్కి అంటగట్టే పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఎవ్వడు కిమ్మనట్లేదు. ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మా సిటీని రద్దు చేసి ఫార్మా పేరుతో తాము ఎంచుకున్న 5 మంది ఫార్మా దిగ్గజాలకు 50 ఎకరాలు దానం చేసి ఆ దానానికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారు అనే ఒక పూత పూసి మన ముఖాన రుద్దుతూ ఉన్న ఎవ్వడికి సోయి లేకుండా ఒక్క రెప్యుటేషన్ కూడా కోర్టులో దాఖలు కాలేదు.
అంటే ఇది క్విట్ ప్రో కో కింద వస్తుంది. టెండర్లు లేకుండా విచ్చలవిడిగా 5 ఫార్మా కంపెనీలకు 50 ఎకరాలు అంటించడంలో ఆంతర్యమేముంది అనే ఒక కోర్టు కేసు కూడా ఫైల్ కాలేదు. ఇది మన దురదృష్టం. రెండోది, ఇప్పుడు ఇన్వెస్టర్ సమిట్లో, గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో చూడండి ఎంత కేటు గండ్లు వీళ్ళంటే, సల్మాన్ ఖాన్కి 50 ఎకరాలు, అజయ్ దేవగన్కి 50 ఎకరాలు కేటాయిస్తారట. 50 ఎకరాలు దేనికి అంటే విఎఫ్ఎక్స్ స్టూడియో నిర్మించడానికి. అంటే ఏఐ మరియు డిజిటలీ క్రియేటెడ్ యానిమేషన్ క్రియేట్ చేయడానికి 50 ఎకరాలు కావాలన్నట ఈ సన్నాసులకు. అంటే సల్మాన్ ఖాన్కి 50 ఎకరాల దోపిడీ, అజయ్ దేవగన్కి 50 ఎకరాల దోపిడీ, వెంకటేష్ ఫ్యామిలీకి 50 ఎకరాల దోపిడీ. అంటే ఈ స్టూడియో కోసం వీళ్ళు స్టూడియో పేరు చెప్పి 100 ఎకరాలు ఈ ఫిలిం ఇండస్ట్రీకి దారాదత్తం చేయడం మనం కళ్ళారా మనం చూస్తున్నాం, చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఆ ఫార్మా దిగ్గజాలకు 50 ఎకరాల కేటాయింపే తప్ప ఆ 50 ఎకరాల కొనసాగింపు ఎలా ఉంటుందో, ఆ 50 ఎకరాలు ఇంకా వాళ్ళ పేరున కాలేదు, అయినాక వాళ్ళ అభివృద్ధి స్టార్ట్ అవుతుందట. అంటే అనౌన్స్ చేసిన 1 ఇయర్కి ఇంకా ఆ ప్లాట్లు వాళ్ళ పేరున చేయలేదు. కానీ వేలకు వేలు, లక్షలు ఉద్యోగాలు ఈ 5 కంపెనీలు ఇస్తాయని బహిరంగంగా నిస్సిగ్గుగా అబద్ధం చెప్పడం అలవాటైన ప్రభుత్వం ఇది. మరి సల్మాన్ ఖాన్కి 50 ఎకరాలు, అజయ్ దేవగన్కి 50 ఎకరాలు ఇచ్చినప్పుడు సామాన్యులకు కూడా ఒక 5-10 ఎకరాలు అడిగితే ఇచ్చేయండి. పర్పస్ ఫర్ విచ్ ద ల్యాండ్ ఈజ్ అలాటెడ్ అనేది క్లియర్ లేనప్పుడు 200 ఎకరాలు ఏఐకి కేటాయించారు. అంటే క్లియర్గా తెలుస్తుంది, ఒక 1200 ఎకరాలు ప్లాటింగ్ చేసి మిగతా 30,000 ఎకరాలను తెగ దానం చేయాలి. తెగ అమ్ముకునుడు కాదు ఇది, తెగ దానం చేసే కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతూ ఉంది. వేలాది మంది ఫ్యూచర్ సిటీ అంటే ఇక్కడ పెట్టుబడులు పెడితే, అంటే ప్లాటింగ్లో పెట్టుబడులు పెడితే డబల్ అవుతుంది అనే ఒక ఆశతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే అన్ని ఆస్కారాలు ఈ ఫ్యూచర్ సిటీలో ఉన్నాయి. కనుక నేను ఫస్ట్ నుంచే ఫ్యూచర్ సిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నా. రామోజీ వర్ధంతో జయంతో ఏమో జరిగింది మొన్న. దాంట్లో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలందరూ ఆ స్టేజ్ పై ఉండి రామోజీని కొనియాడి వాళ్ళ నిబద్ధతను, ఒకరిపై ఒకరు ఉన్న నిబద్ధతను బహిరంగంగా తెలియజేసుకున్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుని గుర అన్నాడు, చంద్రబాబు మోదీని ఒక గ్రేట్ లీడర్ అన్నాడు. అంటే మనము కాంగ్రెస్కి ఓటేస్తే అది సడన్గా మోదీకి పడ్డట్టుంది ఓటు. మనం కాంగ్రెస్కి ఓటేస్తే అది పోయి మోదీ ఖాతాలో పడ్డది. ఇలాంటి విచిత్రమైన సిచ్యువేషన్ మనం చూస్తుండం. దయచేసి మనము ఇలాంటి రాజకీయ క్రీడలను మనం గుర్తించి ప్రశ్నించాల్సిన, అంటే వైనం పోయి ఆశ్చర్యంతో నోళ్లు మూసుకొని ఇళ్లలో తలుపులు కిటికీలు వేసుకొని తొంగవడము ఎంతవరకు కరెక్ట్? ఇది పోరాట గడ్డట.
పోరాటం ఎక్కడ సాగుతుంది అంటే రాజకీయ పార్టీలలో, ఇండ్లలో పోరాటం కాస్త వీధుల్లోకి వస్తుంది. అంటే రాజకీయ ఫ్యామిలీల్లో చెలరేగిన మంటలు తెలంగాణ రోడ్లపై వస్తున్నాయి, కానీ పోరాటం అనేది ఎప్పుడో శిథిలావస్థకు చేరింది తెలంగాణలో. శ్రీధర్ వెంబు అనే వ్యక్తి, ఈయన ఎవరంటే జోహో సృష్టికర్త. ఆయన తమిళనాడు ఊళ్ళలో ఉండి ఆ జోహో అనే కంపెనీని కంట్రోల్ చేస్తున్నాడు, ఒక మేధావి. ఆయన నేను 2.5 ఏళ్లుగా చెప్పే విషయమే చెప్పిండు. యువత తమ ప్రైమ్ ఏజ్లో వెల్త్ జనరేషన్, ఐడియా జనరేషన్, అదే కాకుండా సొసైటీని ఒక మార్గంలో పెట్టి ఏజ్లో అందరూ ఈఎంఐలు కడుతూ తమ ప్రైమ్ ఏజ్ని నాశనం చేసుకుంటున్నారు అని శ్రీధర్ వెంబు గారు చెప్పడం జరిగింది. 2.5 ఏళ్లుగా నేను ప్రాపర్టీస్ 300% ఎస్కలేషన్తో అమ్ముతున్నారు అంటే పట్టించుకోలేదు. బహుశా ఒక పెద్ద వ్యక్తి ఇదే విషయం సూటిగా చెప్తే ప్రజలకు అర్థమవుతుంది. 300% పెరిగిన ధరలపై ఈఎంఐ కట్టడం ఒక అంటే మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని ఒక అన్ఎడ్యుకేటెడ్ ఇండస్ట్రీ వెక్కిరించడం అని ఎన్నో వీడియోలో చెప్పారు. అది నిజమవుతూ ఉంది. శ్రీధర్ వెంబు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడారు అంటే రియల్ ఎస్టేట్ తన ఎంప్లాయీస్ని ఎలా నాశనం చేసిందో తెలుసు గనుకనే ఆ మనిషి అంత దిగ్భ్రాంతితో ఆ విషయాన్ని బయటపెట్టాడు. ట్యాక్సులు మిగిలించుకోవచ్చు అని ప్రభుత్వమే చెప్పి, మీరు సంపాదిస్తున్న డబ్బు ట్యాక్స్ కట్టద్దు అంటే ఇండ్లు కొనమని చెప్పి, ఆ ఇండ్లు 300% ఎక్కువ ధరకు అమ్ముతుంటే చోద్యం చూస్తున్న ప్రభుత్వము ఏమీ చేయకని సమయంలో ప్రైవేట్ ఇండస్ట్రీకి చెందిన, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి చెందిన జనాలు ఈ నాటకాన్ని గమనించి దిగ్భ్రాంతితో ఏమీ చేయలేక సోషల్ మీడియాలో వచ్చి వెళ్ళగక్కే వరకు ఎవరూ దీనిపై స్పందన లేదు. డిమాండ్ సప్లై వల్ల ఈ రేట్లు వచ్చాయని వితండవాదం చేసే వాళ్లకు ఇది స్లిప్పర్ షాట్, చెప్పు దెబ్బ. నేను 2.5 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మార్జిన్స్ 300% ఉన్నాయని ఖచ్చితంగా చెప్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు కాదు, ఎప్పుడు చెప్తూ ఉంటాను. 9 ఏళ్లలో ఒక ప్లాట్ విలువ 300% పెంచి అమ్ముకుంటున్నారంటే అది ప్రజల దగ్గర ధనదోపిడీ కాదా? ఈ ధనదోపిడీని ప్రజలు సమర్థిస్తలేరా? ప్రజలు సమర్థిస్తున్నారు అంటే ప్రజల్లో ఆ భావన కలగలేదా? 300% జంకకుండా ఈఎంఐలు చెల్లిస్తూ తమ జీవితంలో 20 ఏళ్లను తాకట్టు పెడుతున్నారు అంటే అది ఎవరి తప్పు? శ్రీధర్ వెంబునే కాకుండా చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా మన అప్పులు ఒక్కొక్క మనిషి మీద 5 లక్షల అప్పు ఇప్పుడు ఉంది. హౌసింగ్ లోను, అగ్రికల్చర్ లోను, బిజినెస్ లోన్లు కేవలం 16% ఉన్నాయి. 16 నుంచి 20% ఉంటే మ్యాక్సిమం లోన్స్ పర్సనల్ లోన్స్గా మారి, అంటే ఎలిజిబుల్ లేకపోయినా లగ్జరీ కొనడానికి బ్యాంకులు లోన్స్ ప్రొవైడ్ చేయడం ఆశ్చర్యకరమని వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. ఒకవైపు ఉద్యోగాలు ఊడుతుంటే ఇంకోవైపు క్రెడిట్ కార్డుల వినియోగం, ఈ పర్సనల్ లోన్ల డిస్బర్స్మెంట్ చూస్తుంటే అసలు ప్రపంచం ఎలాంటి బేసిక్స్
బేసిక్ ఎకనామిక్ సెన్స్ లేకుండా వర్క్ అవుతుంది అని మనకు క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడైనా ప్రజలు మేలుకోవాలి. కొంతమంది దిగ్గజులు, పేరుగన్న వాళ్ళు ఒక అలారం బెల్ మోగిస్తున్నారు. మీరు మా ఛానల్లో చెప్పిన విషయాలు విన్నా వినకపోయినా బాగా తెలివి ఉన్న వాళ్ళు, కొన్ని వేల కోట్ల అధిపతులైన వీళ్ళు దిగ్భ్రాంతి కలిగించే సమాచారాన్ని మన చెవులు వేస్తున్నారు అంటే దీంట్లో బహుశా ఏదైనా నిజం ఉండొచ్చు అని ఇప్పుడైనా మీరు నమ్మాలి. నమ్మక తప్పదు. లేకపోతే తీవ్రమైన భంగపాటు, ఏండ్ల కొద్ది శ్రమ నీళ్ల పాలు కావటం ఇది తథ్యం. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఈ విషయం ముందే గ్రహించారు. బహుశా గ్రహించకుంటే ఇప్పుడైనా గ్రహించండి. రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళకండి. స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. బాగా ఎక్స్పీరియన్స్ ఉండే నేను చెప్తున్నా, రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న షేర్స్లో కూడా రోజుకు 8 నుంచి 15% తేడాలు కొడుతున్నాయి. అంటే ఊహించని రీతిలో స్టాక్ మార్కెట్ మూమెంట్ ఉంది. బంగారం కొత్త రికార్డులను బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మార్కెట్ క్రాష్ అయితే బంగారం ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుంది. కాబట్టి బంగారంలో మీ వెసులుబాటును బట్టి నేను చెప్పినట్టు కొద్దిగా బంగారాన్ని అమ్మడమే శ్రేయస్కరం. కాబట్టి ఉద్యోగాల కల్పన లేమి, ఉన్న ఉద్యోగాలు ఊడటం, ఆర్థిక సంక్షోభం ఉన్న అప్పులు పెరిగిపోవటం, బేసిక్ రిక్వైర్మెంట్ కాకుండా లగ్జరీస్పై ప్రజలు ఫోకస్ పెట్టి అప్పులు చేయటం, ఇవన్నీ ఒక కంట్రీ సడన్గా చితికనబడే ఇండికేటర్స్. కాబట్టి నేను ముందుగానే వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్త పడండి. పైసా వాల్యూ తెలుసుకోండి, కూడబెట్టండి. అనవసరంగా బయటివి తినకండి. విచ్చలవిడిగా వాహనాలు కొనకండి. పిల్లల చదువుపై విచ్చలవిడిగా పేరు దగ్గ స్కూల్కి దానాలు ధర్మాలు చేయకండి. మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. అనవసరంగా హెల్త్కు ప్రీమియంలు కట్టకండి. అయినంత మీ మూమెంట్ తగ్గించుకోండి. మీ టోటల్ నెట్వర్త్లో అట్లీస్ట్ 30% క్యాష్, లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేయండి. లాంగ్ టర్మ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి వెళ్ళకండి. ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ వెళ్ళకండి. 3 years అబౌవ్ పెట్టిన గవర్నమెంట్ స్కీమ్స్లో పెట్టండి. స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మధ్యలో జరుగుతున్న పరిణామాల గురించి మీకు తెలియజేస్తూ ఉంటాను. ప్రస్తుతం మనం బ్రతకడానికి కూరగాయలు, పండ్లు మనం వినియోగిస్తూ ఉంటాం. కూరగాయలు అందుబాటులో లేవు కాబట్టి చిరుధాన్యాలు, బఠానీలు, శనగలు, అంటే ఇలాంటి పదార్థాలను అలవాటు చేసుకోండి. ఎందుకంటే కూరగాయల ధరలు 70-80 రూపాయలు కిలో ఉంటే మనం తినలేం. విరివిగా నాన్ వెజ్ తినండి. ఎందుకంటే వెజిటేరియన్కి సరి సమానంగా ఇప్పుడు చికెన్ ధరలు వచ్చేసాయి. కాబట్టి నాన్ వెజ్ తినేవాళ్ళు విరివిగా నాన్ వెజ్ తినండి.
వెజిటేరియన్ని ప్రైజెస్ పడే వరకు అవాయిడ్ చేయండి. అంటే ప్రతి నెల మన స్ట్రాటజీ మార్చుకునే దుస్థితి మనకు వచ్చేసింది. కూరగాయల ధరలు పెరిగినప్పుడు పండ్లు తినండి, నాన్ వెజ్ తినండి. నాన్ వెజ్ ధరలు, పండ్ల ధరలు పెరిగినప్పుడు కూరగాయలు తినండి. కూరగాయల ధరలు పెరిగినప్పుడు ఆకుకూరలు తినండి. ఆకుకూరలు పెరిగినప్పుడు దుంపలు తినండి. అంటే ప్రతి నెల మన వ్యూహం మారాలి. అంటే నెల నెల మనం జీవితం గడపడానికి ఒక వ్యూహం అనేది కావాలి. అంటే అలాంటి దుస్థితులు వచ్చేసాయి. కాబట్టి డబ్బు విషయంలో, తిండి విషయంలో, ఖర్చు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.